మీ చుట్టూ ఉన్న ఆ మూడో కన్ను మిమ్మల్ని రక్షిస్తుందని అనుకుంటున్నారా? సీసీ కెమెరా నిఘా నీడలో సేఫ్గా ఉన్నామని భావిస్తున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఒకప్పుడు నేరగాళ్లను పట్టుకోవడానికి అస్త్రంగా మారిన అదే నిఘా కెమెరాలు ఇప్పుడు దేశాధినేతల ప్రాణాలకే ముప్పుగా మారాయి. అవును, మీరు వింటున్నది నిజం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ ఎలా మట్టుబెట్టాయో తెలుసా? డ్రోన్లతోనో క్షిపణులతోనో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రాఫిక్ కెమెరాలకు జోడించి ఆయన కదలికలను పిన్ పాయింట్గా ట్రాక్ చేసి మరీ హతమార్చాయి. ఈ దెబ్బతో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వణికిపోతున్నారు. ఎంతలా అంటే మాస్కో వీధిలో ఏర్పాటు చేసిన హైటెక్ కెమెరాలనే క్రెమ్లిన్ అధికారులు భయంతో స్విచ్ ఆఫ్ చేసేశారట. ఇంతకీ పుతిన్ని వెంటాడుతున్న సీసీ కెమెరాల భయం ఏంటి? నిఘా కెమెరాల్లో చొప్పించిన డేంజరస్ ఏఐ రహస్యం ఏంటి? పుతిన్ నిజంగానే బంకర్లలో దాక్కుంటున్నారా? వాచ్ స్టోరీ. నిఘా కెమెరాలు శాపంగా మారుతున్నాయా? మాస్కోలో సీసీ కెమెరాలను ఎందుకు ఆఫ్ చేశారు? పుతిన్ను వెంటాడుతున్న భయమేమిటి? ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు? ప్రతి పౌరుడిపై ప్రభుత్వం నిఘా పెడుతోంది. నేరాలను అదుపు చేయడానికి, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయడానికి సీసీ కెమెరాలు నిఘా నేత్రాలు అవుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి చోట ఇప్పుడు సీసీ కెమెరాలు వెలుస్తున్నాయి. ఈ సీసీ కెమెరాలతోనే నేరగాళ్లను, అసాంఘిక శక్తులను, ఉగ్రవాదులను ఈజీగా పోలీసులు, భద్రతా బలగాలు పట్టుకుంటున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. దేశ అత్యున్నత నాయకులను హతమార్చేందుకు ఈ సీసీ కెమెరాలే శత్రువులకు అస్త్రాలుగా మారుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యధుంతం. ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకుని నిఘా పెట్టింది. ఆ ఫుటేజీ ఆధారంగా ఖమేనీని ఎవరు కలుస్తున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్కు ప్రొటెక్షన్ ఎవరిస్తున్నారు, ఏ సమయంలో సిబ్బంది మారుతున్నారు వంటి అత్యంత సున్నితమైన అంశాలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ తెహ్రాన్ వీధుల్లోని సీసీ కెమెరాలను టార్గెట్ చేసింది. ఇరాన్ రాజధాని నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి సీసీ కెమెరాను ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. సంవత్సరాల తరబడి డేటాను సేకరించింది. పక్కా ప్లాన్తో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీ నివసిస్తున్న బిల్డింగ్ పై అటాక్ చేశారు. అది కూడా కీలకమైన నేతలతో ఖమేనీ సీక్రెట్ మీటింగ్ సమయాన్ని ఎంచుకొని మరీ ఇజ్రాయెల్, అమెరికా పట్టపగలు దాడులకు దిగాయి. ఫలితంగా ఖమేనీతో పాటు కీలకమైన నాయకులు, కుటుంబ సభ్యులు ఒకే దాడిలో మృతి చెందారు. అత్యంత పకడ్బందీగా పక్కా లొకేషన్ను ట్రేస్ చేసి సరిగ్గా పిన్ పాయింట్తో ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. అందుకు సీసీ కెమెరాల ఫుటేజీలే కారణమన్న నివేదికలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ సీసీ కెమెరాల గురించి ఎందుకంటే ఖమేనీ హత్య తర్వాత క్రెమ్లిన్లో భయాందోళన మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు బద్ధ శత్రువు ఖమేనీ. అలాగే యూరప్, అమెరికా దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా బద్ధ శత్రువు. ఈ నేపథ్యంలో పుతిన్ పైన ఖమేనీ మాదిరిగా సీసీ కెమెరాలతో పశ్చిమ దేశాలు నిఘా పెట్టే అవకాశం ఉందన్న ఆందోళన క్రెమ్లిన్ను వెంటాడుతోంది. నిజానికి మాస్కోలో పౌరులు పుతిన్ నిఘా నీడలో మసులుకుంటున్నారు. రష్యా రాజధాని నగరంలో సుమారు 3 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి వీధి కూడలిని, ప్రతి ఒక్కరి మొహాన్ని రష్యా భద్రతా బలగాలు నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. అయితే పౌరులను పర్యవేక్షించే ఈ సీసీ కెమెరాలనే క్రెమ్లిన్ అధికారులు స్విచ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఇలాంటి కెమెరాలను ఉపయోగించి ప్రపంచ దేశాధినేతను ఎలా టార్గెట్ చేయవచ్చో అమెరికా ఇప్పటికే చేసి చూపించింది. ఆ తదుపరి ముప్పు తనకే ఎదురవుతుందేమోనన్న భయం పుతిన్ను వెంటాడుతోందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. అధ్యక్షుడు పుతిన్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా వ్యవస్థను రష్యా భద్రతా సంస్థలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం స్పష్టం చేసింది. నిజానికి వ్లాదిమిర్ పుతిన్ రక్షణకు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థతో మాస్కోలోని 3 లక్షల నిఘా కెమెరాల నెట్వర్క్తో సంబంధం లేదు. పుతిన్ నిఘా వ్యవస్థ విడిగా పనిచేస్తుంది. అయినప్పటికీ మహానగరంలోని సీసీ కెమెరాలను ఇంజనీర్లతో తనిఖీలు చేయించారు. ఇంటర్నెట్ నుంచి ఈ నిఘా వ్యవస్థను పూర్తిగా వేరు చేసి భద్రతను నిర్ధారించుకున్న తర్వాతే మళ్లీ సీసీ కెమెరాలను ఆన్ చేసినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ రాకపోకలను అత్యంత రహస్యంగా ఇరాన్ ఉంచుతోంది. ఎంతో సీక్రెట్ గా ఖమేనీని ఉంచిన అమెరికా, ఇజ్రాయెల్ ట్రాక్ చేయగలిగాయి. ఇరాన్ ట్రాఫిక్ కెమెరాల నెట్వర్క్ నుంచి భారీ ఎత్తున వీడియో ఫుటేజ్ ని ఇజ్రాయెల్ సేకరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సాయంతో ఆ ఫుటేజ్ ని విశ్లేషించి ఖమేనీ కదలికలను గుర్తించింది. తద్వారా ఆ రహస్య సమావేశం జరుగుతున్న ఖచ్చితమైన స్థలాన్ని, సమయాన్ని కనిపెట్టి దాడికి స్కెచ్ వేసింది. ఈ నేపథ్యంలోనే నిఘా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధిస్తున్న విప్లవాత్మక పురోగతిని చూసి పుతిన్ భద్రతా సలహాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పుతిన్ భద్రతా బృందం భయం వెనుక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే 2023తో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఏఐ విజువల్ అనాలిసిస్ టూల్స్
అత్యంత శక్తివంతంగా ప్రమాదకరంగా మారాయి. ఇవి కేవలం ముఖాలను గుర్తించడానికో వాహనాల నెంబర్ ప్లేట్లను చదవడానికో మాత్రమే పరిమితం కాలేదు. లేటెస్ట్ జనరేషన్ ఏఐ సాంకేతికత నిఘాను మరింత సులభతరం చేసింది. సహజ ప్రశ్నల ఆధారంగా నిరంతరం రికార్డవుతున్న భారీ వీడియో డేటాను శోధించే వెసులుబాటును ఏఐ కల్పిస్తోంది. అంటే నిఘా అధికారులు సింపుల్గా తమకు కావలసిన పదాలను టైప్ చేసి లక్షలాది గంటల ఫుటేజ్ని క్షణాల్లో జల్లెడ పట్టవచ్చు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు బ్యాగ్ ఇచ్చుకుంటున్నారు. ఏ వ్యక్తి తన రూపాన్ని మార్చుకున్నాడు, రోజులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు దుస్తులు మార్చాడు, ఒకే ప్రాంతంలో పదే తిరుగుతున్న వాహనం ఏది, ఇలాంటి ప్రశ్నలు ప్రాంప్ట్గా ఇవ్వగానే ఏఐ వ్యవస్థ యాక్షన్లోకి దిగుతోంది. నగర వ్యాప్తంగా ఉన్న వేలాది కెమెరాల నుంచి సేకరించిన లక్షల గంటల ఫుటేజ్ని కేవలం కొద్ది సెకండ్లలోనే శోధించి సమాచారాన్ని అందిస్తోంది. అలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో ఏఐ వెలికితీస్తోంది. ఒక్కసారి ఒక వ్యక్తిని ఏఐ గుర్తిస్తే చాలు, కేవలం అతని కదలికలనే కాకుండా కొన్ని నెలలుగా అతను ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడనే పూర్తి నివేదికను క్షణాల మీద సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు దేశాధినేతలకు రక్షణగా భావించిన ఈ నిఘా కెమెరాలే ఇప్పుడు వారి ప్రాణాలకే అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మే ప్రారంభంలో పాశ్చాత్య మీడియా సంస్థలు యూరోపియన్ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సంచలన కథనాలను ప్రచురించాయి. వ్లాదిమిర్ పుతిన్ వారాంతాల తరబడి భూగర్భ బంకర్లకే పరిమితమయ్యారని నివేదించాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని బంకర్ల నుంచే నడిపిస్తున్నట్లు వెల్లడించాయి. పుతిన్పై హత్యాయత్నం, సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న యూరప్ మీడియా వెల్లడించింది. ఆ భయాల వల్లే పుతిన్ చుట్టూ భద్రతను అసాధారణంగా కట్టుదిట్టం చేసినట్లు స్పష్టం చేశాయి. రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ కుట్రలు, తిరుగుబాటు జరిగే ప్రమాదంతో పాటు అత్యంత సున్నితమైన సమాచారం లీకు కావడంపై క్రెమ్లిన్ వర్గాలు స్వయంగా పుతిన్ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా రష్యా రాజకీయ ప్రముఖులే డ్రోన్ల సహాయంతో తనపై హత్యాయత్నానికి పాల్పడవచ్చని పుతిన్ అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే క్రెమ్లిన్ వర్గాలు ఈ వాదనలను పూర్తిగా కొట్టిపారేశాయి. రష్యా అధ్యక్షుడు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో హోటల్ లాబీలో తన పాత పాఠశాల ఉపాధ్యాయురాలను కలుస్తున్న వీడియోను విడుదల చేశాయి. ఆ వీడియోలో దృశ్యాలు ఎంతో వ్యూహాత్మకంగా చిత్రీకరించారు. పుతిన్ బంకర్లలో దాక్కోలేదని, అంతా సాధారణంగానే ఉందనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. పాశ్చాత్య మీడియా నివేదికలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ వీడియోను బయటకు తెచ్చారు. కానీ అసలు ఆందోళన అంతా దీర్ఘకాలిక ముప్పు గురించి. దృశ్యాలను విశ్లేషించడంతో పాటు మనుషుల ప్రవర్తనా సరళిని సైతం పసిగట్టగల సరికొత్త తరం ఏఐ నిఘా కెమెరాల కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల ఉన్నతాధికారులు తిరిగే నగరాల్లో చైనాకు చెందిన ఈ ఏఐ నిఘా సాంకేతికతనే విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ నిఘా సంస్థలు ఇప్పుడు సరికొత్త కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. శత్రువులు తమ కెమెరాలను హ్యాక్ చేయగలరా అనే దానికంటే ప్రమాదకరమైన ఏఐ సాంకేతికతను తయారీ దశలోనే ఆ కెమెరాలలో అంతర్గతంగా పొందుపరిచారా అనే అనుమానాలపై నిఘా వర్గాలు ఇప్పుడు దృష్టి సారించాయి.